హలో క్రికెట్ ప్రియులారా, పాకిస్తాన్ మరియు న్యూజిలాండ్ టీంల గురించి పూర్తి చరిత్ర తెలుసుకోవాలనుకుంటున్నారా? అన్ని టోర్నమెంట్ల వివరాలు, విజేతలు, రికార్డ్స్ మరియు మరెన్నో ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. పాకిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్ హెడ్స్ టు హెడ్ మొత్తం 115 మ్యాచ్లు జరగగా పాకిస్తాన్ 60 మ్యాచ్లు మరియు న్యూజిలాండ్ 51 మ్యాచ్లు గెలిచింది. ఒక మ్యాచ్ టై అవ్వగా 3 మ్యాచ్లు ఫలితం తేలలేదు. పాకిస్తాన్ హోంలో హెడ్స్ టు హెడ్ మొత్తం 35 మ్యాచ్లు జరగగా పాకిస్తాన్ 21 మ్యాచ్లు మరియు న్యూజిలాండ్ 13 మ్యాచ్లు గెలిచింది. ఒక మ్యాచ్ టై అయింది. న్యూజిలాండ్ హోంలో హెడ్స్ టు హెడ్ మొత్తం 44 మ్యాచ్లు జరగగా పాకిస్తాన్ 15 మ్యాచ్లు మరియు న్యూజిలాండ్ 28 మ్యాచ్లు గెలిచింది. ఒక మ్యాచ్ టై అయింది. న్యూట్రల్ వెన్యూస్లో హెడ్స్ టు హెడ్ మొత్తం 36 మ్యాచ్లు జరగగా పాకిస్తాన్ 24 మ్యాచ్లు మరియు న్యూజిలాండ్ 10 మ్యాచ్లు గెలిచింది. 2 మ్యాచ్లు టై అయింది. న్యూజిలాండ్ హోమ్ మ్యాచ్లలో మెరుగైన రికార్డు కలిగి ఉంది. అయితే పాకిస్తాన్ హోమ్ మరియు న్యూట్రల్ వెన్యూస్లో మెరుగైన రికార్డు కలిగి ఉంది. వరల్డ్ కప్ మరియు ఐసీసీ టోర్నమెంట్ల రికార్డులను పరిశీలిస్తే హెడ్స్ టు హెడ్ మొత్తం 12 మ్యాచ్లు జరగగా పాకిస్తాన్ 9 మ్యాచ్లు మరియు న్యూజిలాండ్ 3 మ్యాచ్లు గెలిచింది. వరల్డ్ కప్లో పాకిస్తాన్ పూర్తి ఆధిపత్యం చూపించింది. అయితే న్యూజిలాండ్ కొన్ని కీలక విజయాలు సాధించింది. పాకిస్తాన్ మరియు న్యూజిలాండ్ అత్యుత్తమ ఆటగాళ్లు బ్యాటింగ్ రికార్డ్స్ పరిశీలిస్తే ఇంజమామ్ ఉల్ హక్ 1283 పరుగులతో మొదటి స్థానంలో, మొహమ్మద్ యూసుఫ్ 1183 పరుగులతో రెండవ స్థానంలో, కేన్ విలియమ్సన్ 1085 పరుగులతో మూడో స్థానంలో, రాస్ టేలర్ 1038 పరుగులతో 4వ స్థానంలో ఉన్నారు. కేన్ విలియమ్సన్ మరియు రాస్ టేలర్ న్యూజిలాండ్ తరఫున అత్యధిక పరుగులు సాధించారు. ఒక ఇన్నింగ్స్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన వారిలో ఫఖర్ జమాన్ 2018 సంవత్సరంలో 210 పరుగులు సాధించి మొదటి స్థానంలో ఉండగా, రోస్ టేలర్ 2011లో 131 పరుగులు చేసి రెండవ స్థానంలో ఉన్నాడు. అత్యుత్తమ బౌలర్లు మరియు బౌలింగ్ రికార్డ్స్ పరిశీలిస్తే పాకిస్తాన్ బౌలర్ వసీం అక్రమ్ 79 వికెట్లు తీసి మొదటి స్థానంలో ఉండగా, సక్లయిన్ ముస్తాక్ 57 వికెట్లు, షాహీన్ అఫ్రిది 32 వికెట్లు తీశారు. న్యూజిలాండ్ తరఫున షేన్ బాండ్ 51 వికెట్లు తీసి మొదటి స్థానంలో ఉండగా, డానియేల్ వెటోరీ 42 వికెట్లు, ట్రెంట్ బౌల్ట్ 38 వికెట్లు తీశారు. 1989లో చివరి ఓవర్లో 3 పరుగుల తేడాతో న్యూజిలాండ్ను ఓడించి పాకిస్తాన్ అద్భుత విజయం సాధించింది. 2001లో షోయబ్ అఖ్తర్ స్పీడ్ స్టోర్మ్ న్యూజిలాండ్పై 5 వికెట్లు తీసి పాక్కు ఘన విజయం తీసుకువచ్చాడు. 2018లో ఫఖర్ జమాన్ డబుల్ సెంచరీ 210 పరుగులు చేసి అత్యధిక వ్యక్తిగత స్కోర్ నమోదు చేశాడు. అలాగే 2023లో జరిగిన సిరీస్లో పాకిస్తాన్ 4-1 తేడాతో గెలిచింది. రాబోయే సిరీస్ 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో ఆతిథ్య దేశం పాకిస్తాన్ మరియు న్యూజిలాండ్ ఫిబ్రవరి 19న మొదటి మ్యాచ్ ఆడబోతున్నాయి. ఈ మ్యాచ్ ఎవరు విన్ అవుతారు అని మీరు భావిస్తున్నారు? కామెంట్స్లో చెప్పండి.